రైట్, ఇక మిగిలిన అప్డేట్స్ చూస్తే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల అంశంలో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. నామినేటెడ్ సభ్యులు ఓటు వేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం స్పష్టం చేసింది. ముందుగా మేయర్కు ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలకు మేయర్ అధ్యక్షతన వహించాలని న్యాయస్థానం తెలిపింది. ఇక ఎంసీడీ మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసి నోటీసును 24 గంటల్లోపు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాము చేసిన సూచనల ప్రకారం మొదటి సమావేశానికి తేదీని నోటీసులో పేర్కొనాలని స్పష్టం చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ శివ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివ, గుడ్ ఈవినింగ్ శివ. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ ఎన్నికల సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. ఇక బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ రోజు విచారణలో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది అనుకోవచ్చు. ఇక నామినేట్ సభ్యులు ఓటు వేయలేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అంటే ఈ కేసును సుప్రీంకోర్టు జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఈ ధర్మాసనం ఈ రోజు కేసును విచారించింది. అయితే నామినేటెడ్ సభ్యులు ఓటు వేయలేదని చంద్రచూడ్ ధర్మాసనం ఈ రోజు తెలియజేసింది. ఇక ముందుగా మేయర్ ఎన్నికలు నిర్వహించాలి, ఆ తర్వాతే డిప్యూటీ మేయర్ కానీ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలకు మేయర్ అధ్యక్షత వహించాలని కూడా న్యాయస్థానం పేర్కొంది. ఇక ఎంసీడీ మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసి నోటీసును 24 గంటల్లోపు జారీ చేయాలని కూడా సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఈ నిర్దేశించిన టైంలోనే ఈ ఎంసీడీ మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు చంద్రచూడ్ ధర్మాసనం ఈరోజు తెలియజేసింది. ఇక తాము చేసిన సూచన ప్రకారమే మొదటి సమావేశాన్ని తేదీని నోటీసులో పేర్కొనాలని కూడా స్పష్టం చేసింది. అయితే గత 3 పర్యాయాలుగా ఢిల్లీ మేయర్ ఎన్నికలకు సంబంధించి కూడా సివిక్ సెంటర్ లో సమావేశం అవడం, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి స్పీకర్ పోడియం దగ్గర చుట్టుముట్టి నినాదాలు చేయడం, దాన్ని వాయిదా వేయడం, ఇలా 3 సార్లు వాయిదా వేసిన నేపథ్యంలో వాయిదా పడింది ఢిల్లీ మేయర్ ఎన్నిక అనేది. గవర్నర్ సక్సేనా అనవసర కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా సక్సేనా పైన కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఢిల్లీ ఈసారైనా ఎన్నిక జరగాలి, సరైన పద్ధతిలో ఎన్నికలు జరగాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. మేయర్ ఎన్నిక తర్వాతే డిప్యూటీ మేయర్ కానీ ఇతర సభ్యుల ఎన్నిక అనేది జరుగుతుంది. వాళ్ళు ముందు మేయర్ ఎన్నిక జరిగిన తర్వాత, ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత తదుపరి కార్యాచరణ చేపట్టాలంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. శివ, ఓకే శివ, థ్యాంక్ యూ.